అందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ మీరు మీ కుటుంబం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఈ స్టోరీ అండ్ నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సో జర్నీ బిగిన్స్. బ్యాక్గ్రౌండ్లో సఖీ సాంగ్ ప్లే అవుతుంది. ఓ సేమ్ టేస్ట్ ఏమన్నారు? సీరియస్గా అడిగాడు చందు. అదే అండి సేమ్ టేస్ట్ అన్నాను. ఎవరిది? నేను సీరియస్గా చూసి అడిగి సాంగ్ ఆఫ్ చేయడానికి చెయ్యి ముందుకి చాచాడు. తృష్ణది అనగానే ఆపేసి తారిక వైపు చూశాడు. తృష్ణది మీది అంది బాధగా చూస్తూ తారిక. అది అర్థమై మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు చందు. మళ్ళీ గొంతులో హుషారు తెచ్చుకొని, తృష్ణ కూడా ఇంతే అండి, మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్కి ఏడుస్తుంది, బట్ కొన్ని ఉంటాయి నవ్వుతూ ఉంటుంది, అందులో ఇది కూడా ఒకటి. అలా మాట్లాడుతున్న తారికను చూసి చూసి ఒక 10 minutes ఇక ఆగలేక, ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉంటారా, నన్ను డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయనిస్తారా ప్లీజ్ అని కొంచెం గట్టిగా అన్నాడు చందు. ఇంకా ఆగలేకపోయింది తారిక. అసలు మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ నుండి చూస్తున్నా, అసలు ఒక మనిషిలా కూడా చూడట్లేదు నాతో, ఏంటి మీకు ప్రాబ్లం? మాట్లాడదామన్నా మాట్లాడనివ్వట్లేదు, మాట్లాడనిస్తేనే కదా తెలిసేది, నాకు ఇంకో చాయిస్ లేదు, అదే నా ప్రాబ్లం అని బర్స్ట్ అయ్యాడు చందు గట్టిగా అరుస్తున్నట్టు. ఇక తృష్ణ ఏడవటం స్టార్ట్ చేసింది. దాన్ని చూసి సైలెంట్ అయిపోయాడు చందు. నాకు ఇంకో చాయిస్ లేదు, వినాలని తెలుసుకోవాలని అస్సలు లేదు, అంతే. తారిక తృష్ణ బాధని తగ్గించడానికి ట్రై చేయడం స్టార్ట్ చేసింది. కొద్దిసేపు తన బాధను పక్కన పెట్టి అలా డ్రైవ్ చేస్తూ మధ్య మధ్య బ్రేక్స్ తీసుకుంటూ ఒక 6 hours రీచ్ అయ్యారు ఇంటికి. ఆఫ్టర్ 3 years తను పుట్టు పెరిగిన ఊరు అందాలని చూస్తూ అలా తన మనసులో చెప్పలేని ఒక మౌనమైన ఆనందం వస్తూ ఉంటే ఒక మౌనిలా డ్రైవ్ చేస్తూ అసలు తనకి ఎలా వెళ్ళాడో తెలియకుండానే ఇంటికి రీచ్ అయిపోయాడు ఒక మైకంలో. కార్ అయితే ఆపారు కానీ దిగట్లేదు ఇద్దరు. ఇన్నేళ్ల తర్వాత ఇలా ఇంటికి రావడం, తన పేరెంట్స్ని చూడటం, ఇలా చందుకి ఒక పక్క ఆనందం, ఇంకో పక్క నర్వస్, ఇంకో పక్క ఇబ్బంది, ఇలా రకరకాల ఫీలింగ్స్ చుట్టుముడుతూ ఉన్నాయి ఓవర్వెల్మింగ్గా. తారికకేమో నర్వస్, నెక్స్ట్ ఏంటి కొత్త, ఇప్పుడు నేను కొత్త కోడల్నా అన్న ఫీలింగ్. ఇలా తృష్ణ గారికి మాత్రం అవేం తెలియదు కదా, చక్కగా పాలు తాగి అమ్మ వాళ్ళ హ్యాపీగా నిద్రపోతుంది లేదు తృష్ణ. కార్ ఫ్రంట్ వ్యూ నుండి చందు చూశాడు. ఇంటి నిండా తోరణాలతో చక్కగా అలంకరించారు, పండగ వాతావరణము, ఇన్నేళ్ల తర్వాత మేము వస్తున్నామనో అనుకుంటున్నాడు చందు. అంతలోకి లోపల నుండి రానే వచ్చారు, కారు నుండి వీళ్ళు దిగారు. తన అమ్మని చూడగానే కళ్ళు నీళ్ళు నిండుకొని ఏం కనబడట్లేదు. అక్కడ ఆవిడికి అదే పరిస్థితి, అక్కడున్న మోస్ట్ ఆఫ్ ద వాళ్ళది అదే సిచ్యువేషన్. తుడుచుకొని చూస్తున్నాడు. ఆవిడ తనని, తారిక బేబీని ఆనందంగా ముచ్చటగా చూస్తూ హారతి ఇస్తున్నారు, ఒక పక్క ఆనంద బాష్పాలు జారవిడుస్తూనే. నాన్న కొంచెం దూరంగా ఉన్నారు, అమ్మ పక్కన చెరోవైపు తన ప్రాణ స్నేహితులైన హరి అండ్ అర్చన ఉన్నారు. వెనుక ఇంటిని చూసుకునే మనిషి గోదావరి కంటి చూపుతో చిరునవ్వుతోనే ఒకరినొకరు పలకరించుకున్నారు. రఘుపతి గారు అంటే చందు వాళ్ళ ఫాదర్, ఆయన దగ్గరలో వాళ్ళ మేనత్త మేనమామ ఉన్నారు. చందు మేనత్త మేనమామ హారతి ప్లేట్ గోదావరికి ఇచ్చేసి వీళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళారు అందరూ. చందు దగ్గర వాళ్ళ అమ్మ మీనాక్షి ఒదిగిపోయారో ఏడుస్తూ. అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. ఆ తర్వాత కోడల్ని దగ్గరికి తీసుకోబోతుంటే, తను కాళ్ళకి నమస్కారం చేయబోతుంటే అది మధ్యలోనే ఆపి ఆవిడ దగ్గరికి తీసుకున్నారు. ఆ తర్వాత తన అటెన్షన్ నిద్రపోతున్న తృష్ణ మీదకి వెళ్ళింది. మిగతా అందరూ కూడా ఆవిడకి ఇచ్చేసారు ఆ ముగ్గురిని. తర్వాత పలకరిద్దాం, ఈ టైం మీనాక్షి గారిది అని. ఆ బేబీని తీసుకొని ఆవిడ వెంటనే పేరు అడిగి వయసు అడిగి అలా గోదావరిని రమ్మని వెంటనే ఏంటేంటో పురమాయించేస్తున్నారు. అవన్నీ ఆనందంగా చూస్తున్నారు చందు తారికలు. ఇలా ఇంకా ఒక్కొక్కరు పలకరిస్తుంటే చందు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కబుర్లు ఈ కబుర్లు. అంతలో తారిక వెళ్ళి రఘుపతి గారి కాళ్ళకు నమస్కరించి, నన్ను ఆశీర్వదించండి మామయ్య అనంది. ఆయన ఇబ్బందిగానే ఆశీర్వదించి పైకి లేపారు. చెల్లమ్మ నా పేరు హరి అని, వదినమ్మ నా పేరేమో అర్చన అని. చందు స్నేహితులు ఇద్దరు చెరువువైపు తారిక చుట్టూ చేరిపోయారు. మేనత్త మేనమామ చందుతో మాట్లాడి తారికాని పలకరించి మేనత్త మీనాక్షి గారి దగ్గరికి వెళ్తే మామయ్యేమో వాళ్ళ నాన్న దగ్గరే సెటిల్ అయ్యారు. చందు రఘుపతి గారు ఒకరినొకరు దొంగచూపులు మొహమాటంగా చూసుకుంటున్నారు కానీ ధైర్యంగా ఒకరినొకరు చేరట్లేదు. ఇంతలో హరి మాటలతో ఆలోచనలతో ఉండి బయటకు వచ్చాడు చందు. చూసావా చెల్లమ్మ, ఇంటికి రాగానే మర్చిపోయాడు బావ నిన్ను అని ఏడిపిస్తున్నారు. మా వాడి ఇంటికి పండగ వాతావరణం ముందే వచ్చింది అని. ఇలా కొద్దిసేపు కబుర్లు కాలక్షేపాలు అయ్యాక, రే పాపం టైర్డ్ అయి ఉంటారు, ఇంకా ఇబ్బంది పట్టడం ఇష్టం లేదు కానీ
ఎలానో ఇక్కడే ఉంటారు కదా కొన్ని రోజులు, కాబట్టి రెస్ట్ తీసుకొని తిని పడుకోండి, రేపు కలుద్దాం అంటూ వెళ్ళిపోయారు. ఇంతలో బుడ్డదానికి స్నానం చేయించి కొత్త బట్టలు బంగారు గొలుసు వేసి దిష్టి తీసి గోదావరికి వాళ్ళ గది చూపించమని పాపకి ఏదో తినిపిస్తున్నారు మీనాక్షి గారు. చందు ఇద్దరు లగేజ్ తీసుకెళ్లి రూమ్లో పెట్టి తానిక వచ్చాక డోర్ క్లోజ్ చేసి, గుర్తుందిగా రూమ్ బయటే హస్బెండ్ అండ్ వైఫ్, లోపల నువ్వు యాక్టర్ నేను హైరర్ అంతే అని ర్యాష్గా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు టవల్ తీసుకొని. అలా బెడ్ మీద కూర్చుంది తారిక ఆలోచిస్తూ. అందరూ స్నానాలు అవి ముగించాక తినడానికి సిద్ధమయ్యారు. ఏదో తెలుగింటి విందు భోజనంలా ఉంది అక్కడ సీన్. కానీ నాకు ఏం సంబంధం లేదు ఈ ప్రపంచంతో అన్నట్టు మీనాక్షి గారు, పిల్లలు రండ్రా మీకు పెట్టేస్తా, మీ నాన్న తర్వాత తింటారంట అని ఆవిడ వడ్డను ప్రారంభించింది. అమ్మ ఏంటి ఇదంతా అన్నాడు చందు వాటిని ఉద్దేశిస్తూ. నేను చెప్తాగా అన్నట్టు ఆవిడ తిండి పదార్థాల పేర్లు మొదలుపెట్టింది. అవి బూరెలు, గారెలు, పరవన్నం, పులిహోర, ముద్దపప్పు, కొత్త ఆవకాయ, నీకు ఇష్టమైన సాంబారు, అప్పడం, ములక్కాయ, నీకు నచ్చిన నా చేతి రోటి పచ్చళ్ళు, అది అమ్మడి బీరకాయ చట్నీ, ఇది గోంగూర చట్నీ, అది నీ ఫేవరెట్ పులావ్. అమ్మ 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 ఆపవే, నేను లిస్ట్ చెప్పమల్లా, ఏదో ఊరందరికీ బంతి భోజనంలా ఏంటిది, ఇవన్నీ తినలేము బాబు, అందులోనూ నైట్ టైం, ఆహా నా వల్ల కాదు అని కంగారుగా భయంగా వాటిని చూసి చెప్తున్న చందుకి, రే ఈ ఒక్కసారికి కాదనుకురా అని చందు చేతిని పట్టుకుంది మీనాక్షి గారు. ఇంకా ఏమనాలో తెలియక అలా తనకు కావాల్సినవన్నీ పెట్టించుకున్నాడు. గారె కొంచెం, పులిహోర, పులావ్, తర్వాత రైస్ సంగతి చూద్దాంలే అని. అమ్మ నువ్వు చెప్పినట్టు తింటున్నాగా, కానీ నాకు నచ్చినట్టు నువ్వు తినిపించాలి అని అడిగాడు. ఎప్పుడో ఒకసారి కుదురుతుంది చందుకల అమ్మ చేతి వంట రుచి చూడటం, కానీ ఎప్పుడు తినాలి అనే అనుకుంటాడు. అలా అడిగే కొడుకు ఇన్ని ఇయర్స్ నుండి మిస్ అయిన మీనాక్షి గారు ఆనందంగా కూర్చున్న పక్కన తినిపిస్తూ. వాళ్ళిద్దరినీ చూస్తూ రెప్పవేయడం మరిచిన తారిక పక్కకి చేరి గోదావరి, అమ్మాయి గారు తినండి వాళ్ళంతే అని చేత్తో మెటికలు విరిచింది ఆ తల్లి కొడుకులకి. తారికకి వడ్డించసాగింది. మనసు అంతా ఎంతో హ్యాపీగా ఉంది తారికకి కూడా. అవన్నీ చూస్తూ ప్రశాంతంగా తిని లేచారు ఇద్దరు. తిని అలా హాల్లో కూర్చున్నారు తల్లి, కొడుకు, కోడలు. ఇంతలో గోదావరి ఒక గిన్నెలో ఏదో పట్టుకొని తెచ్చి తారిక చందుల ముందు ఉన్న టీ పొయ్యి మీద పెట్టింది. చందు అమ్మతో బిజీగా ఉండి ఏం పట్టించుకోవట్లేదు, కానీ తారిక ఏంటవి అని ముందుకు వంగి చూస్తున్నసరికి, సిలకల అమ్మాయి గారు అంది గోదావరి. సిలకలా అడిగింది తారిక. అదే అండి, భోజనం చేశాక ఇవి వేసుకుంటే మంచిది ఓ అని ఒకటి పెట్టుకుంది తారిక. గోదావరి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని చూస్తుంటే ఏంటన్నట్టు చూసింది తారిక. మా అబ్బాయి గారికి మంచిగా భోజనం చేశాక ఇవి వేసుకోవడం అలవాటు ఈ ఇంట్లో. ఇప్పుడు మొన్న ఏదో సినిమాలో వచ్చింది, అలా మీరు పెడితే చూద్దామని అని కాలివేలతో ఆల్ఫాబెట్స్ మొత్తం రాసేస్తుంది గోదావరి. అది విని చందు ఇటు తిరగడం, తారికకేమో పొలమారడం ఒకేసారి జరిగాయి. మీనాక్షి కూడా సిగ్గుపడకండి రా చూద్దామని ఉంది. అన్నీ మంచిగా ఉండుంటే ఈ నట్టింట్లో ఈ 3 ఏళ్లలో ఎన్నో చూసేవాళ్ళం అని ఆవిడ బాధపడుతుంటే గోదావరి సిగ్గుపడుతుంది. ఇమాజినేషన్లోకి వెళ్తే చందు అమ్మ అని తలపట్టుకోవడం, ఇవన్నీ తారిక చూసి నవ్వుకుంటుంది. వాళ్ళిద్దరూ అలా ఎవరి సాంగ్స్ వాళ్ళుండి, ఒకళ్ళ సాంగ్ ఒకళ్ళ సీను. ఈ భూమి మీదకి వచ్చాక తారిక చందు నోటికి అందిద్దామని ముందుకు తెస్తుంటే, అమ్మాయి గోరు అని అరిచింది గోదావరి. ఉలిక్కి పడి చేతిలో కిల్లి పడేసింది తారిక. అలా కాదండి, ఇలా ఇవ్వండి మీ వేళ్ళు, అబ్బా భలే ఉన్నాయి పొడుగ్గా నాజుగ్గా అని వేలికి పెట్టి ఇచ్చింది. ఇప్పుడు పెట్టండి అని అంటూ తారిక ముందుకు చాచింది ఇబ్బందిగానే. చందుకు అవన్నీ చెప్పలేనంత ఇరిటేటింగ్గా ఉన్నా తప్పదు, వాటిని అందుకున్నాడు. వీళ్ళిద్దరూ దూరంగా ఉన్న రఘుపతి గారు ముగ్గురు అది చూసి మురిసిపోయారు. అని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాక కోపంతో అటు ఇటు తిరుగుతున్నాడు చందు. పాపని మీనాక్షి గారు తీసుకున్నారు. లోపలికి వచ్చిన తారిక చందుని చూసి సిచ్యువేషన్ అర్థమైంది. సో సైలెంట్గా బెడ్ సెట్ చేసుకొని చూస్తుంది. చందు గట్టిగా అరవాలని ఉంది, కానీ తనకు తెలుసు అరవడానికి తారిక ఏం తప్పు చేయలేదు, చేయాల్సింది కరెక్ట్గానే చేసింది. అంతలోకి తారికకి కాల్ చేసింది మధు. తను ఆ కాల్లో ఉండగా ఫస్ట్ అయితే ఈ మూడ్ని సెట్ చేసుకోవాలి అండ్ వేరే చోట పడుకుంటే బెటర్ అని బయటకు వచ్చాడు. అదే టైంలో వాళ్ళ నాన్న బయట వాక్ చేస్తుంటారు. ఆ మ్యాటర్ మర్చిపోయాడు చందు ఈ బీపీలో. ఇక ఆయన్ని చూసి ఆక్వర్డ్ స్మైల్ ఒకటి ఇచ్చి ఆయన ఏంటి ఎలా వచ్చావు అని చూస్తుంటే విజిల్ వేస్తూ 2 అడుగులు వేసి లోపలికి జంప్ అయిపోయాడు చందు ఏం చేయలేక. సారీ ఫర్ ద ట్రాఫిక్ నాయిస్ అండి, ఐ థింక్ రాంగ్ టైం చూసుకున్నా బాగా, కావాలని చేయలేదు. సో ప్లీజ్
ఓకే, అండ్ నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ ఆల్సో. సైనింగ్ ఆఫ్.